చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో బయటికి తీ. విషవో నమో నమో అవాభ్య అవనిదిభ్యో విషవో నమో. ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటి నేను అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. హరహర మహాదేవ్. ఓం నమ శివ. అగోరికాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్. ఈరోజు మేము సోమనాథ్కి చేరుకున్నాం. మంచిగా ఘనంగా, మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని, ప్రజలు కూడా చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యాను. అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు కళ్ళతో చూసిందని మాత్రమే నమ్మండి. యూట్యూబ్లో వచ్చిందో మీడియాలో వచ్చిందో నమ్మద్దు, అది నమ్మే హక్కు. నాలాంటి ఒక నాగసాధుకే రక్షణ లేనప్పుడు, దృష్టి పట్టి దొబ్బినప్పుడు ఆడపిల్లలకు ఏం రక్షణ ఇస్తారు? అందుకే ఈ కలియుగం ఇలా మారిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా, నా సనాతన ధర్మం గురించి పోరాడుతూనే ఉంటాను. మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి కేసులో కీలక అప్డేట్. అఘోరికి బెయిల్ వచ్చింది. అయితే ఆమె విడుదలపై అనుమానాలున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో 2 కేసుల్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. పోలీసులు వెంటనే అరెస్టు చేసి మళ్లీ రిమాండ్ చేస్తారా, పోనీలే పాపమని వదిలేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించిన కేసులో అఘోరికి చేవెల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే అఘోరికి పూచీకత్తి ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఈమె తరపు లాయరే ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నట్లుగా సమాచారం. కోర్టు ఆదేశించినట్లు 2 షూరిటీ ఇస్తే మంగళవారం సాయంత్రం కల్లా లేడీ అఘోరి చంచల్గూడ జైలు నుండి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆమెపై మరో 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అఘోరి జైలు నుంచి బయటికి రాగానే అరెస్టు చేసి మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 2 పెండింగ్ కేసుల్లో కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే అదే జరిగితే అఘోరి జైలు నుండి బయటికి రావడం, ఆ వెంటనే మళ్లీ జైలుకు వెళ్లాల్సి రావడం తప్పకపోవచ్చు. ఏదైనా పోలీసుల నిర్ణయం మీద డిమాండ్ అయి ఉంటుంది. లేడీ అఘోరి బయటికి వస్తారా, మళ్లీ జైలుకు వెళ్తారా అనే దానిపై అందరికంటే శ్రీవర్షిణిని ఎక్కువగా ఉత్కంఠకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు భార్య. పెళ్లి చేసుకున్న ముచ్చట తీరక ముందే వారాల వ్యవధిలోనే అఘోరి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె లేని లోటు ఈమెను తీవ్రంగా వేధిస్తుంది. జైల్లో అఘోరి సైతం వర్షిణి అంటూ అరుస్తుందంట. భార్య కోసం విరహవేదంతో రగిలిపోతుందని సమాచారం. ఇటు శ్రీవర్షిణి సైతం అఘోరి కోసం ఆతృతంగా ఎదురు చూస్తుంది. జైలుకు వెళ్లే ముందు కూడా ఆ ఇద్దరు నానా రచ్చ చేశారు. వర్షిణిని కూడా అఘోరితో పాటు జైల్లో ఉంచాలంటూ పట్టుబట్టారు. తమనిద్దరిని ఒకే సెల్లో వెయ్యాలని పెద్ద గొడవ చేశారు. అయితే అందుకు రూల్స్ ఒప్పుకోగా అఘోరి జైల్లో ఉండడంతో శ్రీవర్షిణి కోసం ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా ట్రై చేశారు. తిరిగి తమ కూతుర్ని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు నచ్చజెప్పారు. పేరెంట్స్ ఎంతగా బ్రతిమలాడినా కూడా వర్షిణి మాత్రం ఫ్యామిలీతో ఉండేందుకు ససేమీరా అంది. అత్తారింటికైనా వెళ్తాను కానీ పుట్టింటికి వెళ్ళనంటూ పంతం పట్టింది. ఇక చేసేది లేక వర్షిణి పేరెంట్స్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లిపోయారు. నీ రాక కోసం అంటూ అఘోరి కోసం వర్షిణి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. తాజాగా ఒక కేసులో అఘోరికి బెయిల్ రావడంతో శ్రీనివాస్ విడుదలపై ఉత్కంఠం పెరిగింది. పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తే ఇక చేసేది ఏమీ లేదు. మరి కొంతకాలం చెంచులు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. వర్షిణికి మళ్లీ ఏకాంతవాసమే మిగులుతుంది. అదే పోలీసులు కాస్త కనికరిస్తే అఘోరి బెయిల్ మీద బయటికి రావచ్చు. అప్పుడు వాళ్ళిద్దరూ మళ్లీ కలవచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమో అనేది మరింత ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అసలే అఘోరికి ఇల్లు, ఊరు, రాష్ట్రం అంటూ ఒక ఫిక్స్డ్ అడ్రస్ లేదు. జైలు నుంచి బయటికి రాగానే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటే వర్షిణిని తీసుకుని ఏ హిమాలయాలకో చెక్కేస్తే, ఆ ఏ కుండల్లోనో కాపురం పెడితే ఆ 3 కేసుల పరిస్థితి ఏంటి? వాళ్ళని పోలీసులు ఎక్కడని వెతుకుతారు? వెతికినా దొరుకుతారా? దొరక్కపోతే కోర్టు ఊరుకుంటాయా? ఎందుకు వచ్చిన తిప్పలనుకుని పోలీసులు ముందు చూపుతో ఇప్పుడే మళ్ళీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తారా? ఇలా అనేక ట్విస్టులు ఉన్నాయి అఘోరి
కేసులో. పాపం శ్రీవర్షిని లేడీ అఘోరిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని తిప్పలే. 20 ఏళ్ల వయసులో ఇన్ని కష్టాలు ఎమోషన్స్ తో కాకుండా కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సొల్యూషన్ సింపులే అంటున్నారు. నాకు అఘోరియే కావాలి, నేను అతనితోనే ఉంటాను, నేను అతని దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళనని చెప్పి తల్లిదండ్రులను కూడా కలవకుండా రూమ్ లో వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని కూర్చుంది. తన జీవితం ఎప్పటికీ అఘోరీకే అంకితం అని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తాడా నా రాజు అనే రేంజ్ లో అఘోరి జ్ఞాపకాలతో కాలం గడుపుతుంది శ్రీవర్షిని. అయితే తనను కలవడానికి ఒక వ్యక్తి త్వరలోనే వస్తాడని, అతనితో మాత్రమే తను మాట్లాడతానని శ్రీవర్షిని చెప్తుంది. దాంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే ఇప్పుడు వినబడుతున్న న్యూస్ ప్రకారం శ్రీవర్షిని మనసుని ఆమె తల్లిదండ్రులు మార్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు వర్షిని అఘోరి మీద రేప్ కేసు పెట్టింది. తనతో ఉన్నప్పుడు ఒక రోజు ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి తనని తాకరాని చోట తాకాడని వర్షిని అఘోరి మీద కేసు పెట్టింది. అలాగే తను ఇప్పుడు అఘోరి కంటే ముందు ఇష్టపడ్డ ఒక అబ్బాయిని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని తెలుస్తుంది. అయితే అతని మీద ఉన్న కేసుల వల్ల కోర్టు ఇప్పటికే అతనికి బెయిల్ ఇవ్వలేదు. అయితే అఘోరిని కలవడానికి అతని తల్లిదండ్రులు, అక్క, తమ్ముళ్ళు వచ్చారు. ఆఖరికి శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా వచ్చి అఘోరితో మాట్లాడి వెళ్లారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని మాత్రం ఇప్పటికీ చూడటానికి రాలేదు. దాంతో ఆ దిగులతో అఘోరి జైల్లో కొన్ని రోజుల నుండి అన్నం కూడా సరిగ్గా తినడం లేదని తెలుస్తుంది. ఇక ఈ టైంలోనే శ్రీవర్షిని తన మీద రేప్ కేసు పెట్టి ఇప్పుడు మరో అబ్బాయి ప్రేమలో పడిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని తెలియడంతో వెంటనే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెబుతున్నారు. అయితే సరైన సమయంలో జైలు అధికారులు అది గుర్తించడం వల్లే అఘోరి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడని తెలుస్తుంది. ఇక అప్పటి నుండి జైల్లో అఘోరి ఉన్న సెల్ కి సెక్యూరిటీని మరింత పెంచి అనుక్షణం ఓ 2 పోలీసులు అతన్ని అబ్జర్వ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఒక ఆడదాని చేతిలో కేవలం అబ్బాయిలే కాదు అఘోరీలు కూడా మోసపోతారని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు ఎలాగైనా శ్రీవర్షినితో మాట్లాడాలని బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. అఘోరి బయటికి వచ్చాక మళ్ళీ వర్షిని మనసు మార్చుకొని అతనితో వెళ్లిపోతుందో లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందో చూడాలి. क्यों लिपस्टिक लगा रहे हो और क्यों निर्वस्त्र घूम रहे हो? अभी आप लोग को उज्जैन बोले तो सबको मालूम है, तो काफी लोग नागा बाबा ने इधर आता तो माता लोग भी आके रहता. లేకపోతే నా మీద దాడి అవసరమా? ఓన్లీ ఒక ఫోటో గురించా? ఫోటో ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఏదన్నా ఒకటి అనుకో, నువ్వు ఫోటో నీకంటూ కొన్ని ప్రైవసీ ఉంటాయి, నువ్వు ఇవ్వకపోతే నీ మీద దాడి తిరిగితే నేను ఎలా ఉంటుంది? అంటే ఊరికే తిరగట్లేదు, నాకు తెలుసు, నా పరమశివుడికి, నా కాళీమాతకు తెలుసు నేనేంటో, నా గురువుకు తెలుసు. మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకడు అంటాడు అఘోరి కాదంటాడు, ఇంకోడు అంటాడు ఇంకో విమర్శ. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.